నాటకమా? నేనా నాటకం ఆడేది? ఎలాంటి మనిషిని పట్టుకొని ఏం మాట్లాడుతుందో చూడండి గురూజీ. నువ్వు మంచి అనే రంగు పులుముకున్న రాక్షసుడు అని తెలుసు. శిశిర భర్తవైనందుకు నువ్వు బ్రతికిపోతున్నావు అంతే. అంటే నేను శిశిర భర్తని కాకపోతే చచ్చిపోతానా? చంపేసేదానివా? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు మా భార్యాభర్తల మధ్యలోకొచ్చి మా మధ్య మనస్పర్ధలు సృష్టించేది నువ్వు. మా భార్యాభర్తల బంధానికి తూట్లు పొడిచేది నువ్వు. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేది కూడా నువ్వే. శిశిరకి లేనిపోనివి చెప్పి నాకు దూరం చేయాలని చూస్తుంది నువ్వు. మా మధ్య శత్రుత్వాన్ని పెంచుతుంది నువ్వు. నా మీద శిశిరకి చెడు ముద్ర వేస్తుంది నువ్వు. నువ్వెన్ననుకున్నా నేను నా భార్యని ప్రేమిస్తూనే ఉంటాను. మా ఇద్దరి బంధాన్ని ఎవ్వరూ విడతీయలేరు. మా బంధంలోని బలం నీకు తెలియటం లేదు. నవరస నట సార్వభౌమ, నట విఖ్యాత, నట గంభీర, నట గంధర్వ. అదిరిందయ్యా, అది అదిరింది. ఇప్పుడు చెప్పావే, ఇవన్నీ చేస్తుంది నువ్వు. మా అక్క చెల్లెల మధ్య చిచ్చు పెట్టాలని, దూరం పెంచాలని, శత్రుత్వం పెంచాలని ఇలాంటివన్నీ చేస్తుంది నువ్వు. గురువింద గింజలా మాట్లాడుకో. ఎన్ని ఎత్తులు వేసి మా ఇద్దరి మధ్య దూరం పెంచాలని చూసినా నేనంత ఈజీగా పోను. అసలు నీ బాధేంటి శివకామి? పక్క వాళ్ల సంసారంలోకి తొంగి చూడాలనే ఆసక్తి నీకెందుకు? మా ఇద్దరి మధ్య ఏం జరిగితే నీకెందుకు? శిశిర వచ్చి నిన్ను అడిగిందా ఏం చెయ్యాలి ఏం చేయకూడదని? ఎందుకు ఊరికే రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటావు? సంబంధం లేని విషయాల్లో తల దూరుస్తావు. సిగ్గనిపించడం లేదా నీకు? నా మనిషిని ప్రేమించడానికి, నా మనిషి గురించి ఆలోచించడానికి, నా వాళ్ల విషయంలో కలగజేసుకోవడానికి సిగ్గెందుకు పడాలి? శిశిరని కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా చెల్లికి ఉంటే గింటే ప్రమాదం నీ నుంచే ఉంది. ఈ ప్రపంచంలో అందరికన్నా నా చెల్లికి పెద్ద శత్రువు నువ్వు. నీ నుంచి రక్షించుకుంటే చాలు, నా చెల్లి జీవితం చాలా బాగుంటుంది. నువ్వెంత దూరం చేయాలని చూసినా నేనున్నానని గుర్తు పెట్టుకో. తనని ఏం చేసినా నన్ను దాటి చెయ్యాలని గుర్తు పెట్టుకో. ఎందుకింత ఎగిరెగిరి పడుతుంది? ఏమీ లేని ఆకే కదా ఎగిరెగిరి పడుతుంది. గాలికి కొట్టుకుపోతుంది. భవాని, లోపలికి రావడానికి రాలేదు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. ఎందుకు నాన్న? ఇక్కడంతా బానే ఉంది కదా. మేమిక్కడే ఉంటాం నాన్న. పిన్నితో ఉంటే చాలా చాలా బాగుంది. నీకు అర్థం కాదు భవాని. అమ్మ ఎక్కడ? ఒకసారి పిలు. నాన్న. భవాని, వెళ్ళి పిలుచుకొని రా.
అర్జున్ ఏంటి ఇక్కడే నిలబడ్డావు? లోపలికి రా. మన ఇంట్లోకి పిలిచినట్టు పిలుస్తున్నావు. నేను ఇంట్లో ఉండడానికి ఆతిథ్యం కోసం రాలేదు. నిన్ను భవానీని తీసుకువెళ్ళడానికి వచ్చాను. లేదు అర్జున్, ఇప్పుడు నేను తనకి అండగా ఉండడం అవసరం. శివగామి, నీకు అర్థం కావడం లేదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా నాకు నా కూతురి క్షేమం ముఖ్యం. మీరిక్కడ ఉంటే నాకు భరోసా ఏముంటుంది? నువ్వుంది ఏ గుళ్ళోనో ఆశ్రమంలోనో అయితే నార్మల్గా ఉండొచ్చు. కనీసం అనామకులు ఇంట్లో ఉంటే తేలిగ్గా ఉండిపోవచ్చు. కానీ నువ్వుంది ఆది ఇంట్లో. ఇక్కడ ఉండడం అంటే రాక్షసులతో సావాసం చేస్తున్నట్టు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? మా బావది రాక్షస జాతైతే నువ్వే జాతి, నీదేం బ్రతుకు? నేను నీతో మాట్లాడడానికి రాలేదు. నేను నా భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. తీసుకువెళ్ళు స్వామి, వాళ్ళిక్కడ ఉండాలని మాకేం కోరిక లేదు. నీ భార్య పిల్లలు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మాకు ఎక్కువ దరిద్రం పట్టినట్టుంది. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. మీరెక్కడ ఉంటే అక్కడంతా దరిద్రం తాండవిస్తుంది. చూసావుగా, ఇవన్నీ అవసరమా? ఇక్కడ ఉండడం క్షేమం కాదు అనిపిస్తుంది. పదండి వెళ్దాం. మిమ్మల్ని మించిన దుష్ట శక్తులు ఎవరుంటారు? శివగామి, నా మాట విను. పద, బయలుదేరదాం. అర్జున్ ప్లీజ్ అర్థం చేసుకో. అంతా సక్రమంగా ఉందని అనుకున్నప్పుడు నేనే వస్తాను. ప్రస్తుతానికి నువ్వెళ్ళు. ఫ్రీ బెడ్స్, ఫ్రీ ఫుడ్ కదా, బానే ఉంటుంది. దరిద్రమైన టైంలో ఖర్చు కూడా తగ్గుతుంది కదా. ఎవ్వరేమనుకున్నా నాకేం బాధ లేదు. నా కర్తవ్యం నిర్వర్తించే నేను ఇక్కడి నుంచి వస్తాను. దయచేసి అర్థం చేసుకో. నువ్వు వెళ్ళర్జున్.